ఒక రాష్ట్ర ప్రతిష్ఠ ప్రమాదంలో ఉందా? ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిమీద వచ్చిన ఆరోపణలు మొత్తం రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈరోజు ఒక పౌరుడు చేసిన బహిరంగ విజ్ఞప్తిని విశ్లేషిస్తూ ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అసలు ఈ చర్చకు కారణమేంటి? ఇక్కడ వక్త ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ఇది ఏదో వ్యక్తిగత విషయం కాదు, మన రాష్ట్ర గౌరవం, అమరావతి భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను అంటున్నారు. అంటే ఈ మొత్తం వాదనకు పునాది ఈ పౌర బాధ్యతే అనమాట. ఈ మొత్తం అంశాన్ని మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఆ విజ్ఞప్తి ఏంటి? తర్వాత దానికున్న సాక్ష్యాలు ఎంత బలమైనవి? దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దీనివల్ల రాష్ట్రానికి వచ్చే నష్టమేంటి? చివరిగా దీనికి వాళ్ళు సూచిస్తున్న పరిష్కారం ఏంటి? పదండి వివరంగా చూద్దాం. మొదటగా ఆ పౌరుడి విజ్ఞప్తి. ఇవి కేవలం ఆరోపణలా లేక పక్కా ఆధారాలతో చేస్తున్న వాదన? చూద్దాం. ఇక్కడే అసలు పాయింట్. ఈ వాదన చేస్తున్న వ్యక్తి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది నా సొంత మాట కాదు, నా కోపం అసలే కాదు, నేను మాట్లాడే ప్రతి మాట అఫీషియల్ డాక్యుమెంట్ల ఆధారంగానే. అంటే గాలి మాటలు కాదన్నమాట. ప్రతి ఆరోపణకు వెనుక ఒక ఆధారం ఉంది. ఇది మొత్తం డిస్కషన్కే ఒక టర్నింగ్ పాయింట్. ఇక రెండవది కాదనలేని సాక్ష్యం. ఇంతకీ ఆ అధికారిక పత్రాలేంటి? సిబిఐ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. ఈ మొత్తం వాదనకు మూలాధారం ఒక్కటే డాక్యుమెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్. ఇదేదో చిన్న నోట్ కాదు, ఏకంగా 20 పేజీల అధికారిక పత్రం. ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవి. ఒకటి ఐపీసీ 420 అంటే మోసం, రెండోది ఐపీసీ 120B అంటే క్రిమినల్ కుట్ర. ఇవి మామూలు ఆరోపణలు కావు, చాలా పెద్ద ఆర్థిక నేరాలకు సంబంధించినవి. సరే, మరి ఈ ఆరోపణల్లో ఉన్న మొత్తం ఎంత? చిన్న మొత్తమేమీ కాదు, ఏకంగా 945 కోట్ల రూపాయలు. ఊహించండి, 945 కోట్లు. ఈ ఒక్క నంబర్ చాలు ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి. మరి ఇంత పెద్ద మొత్తం ఎవరిది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తీసుకున్నది. వక్త మాటల్లో చెప్పాలంటే ఇది మనందరి డబ్బు, ప్రజల డబ్బు. ఇక మూడవ అంశం సుప్రీంకోర్టు నిర్ణయం. ఈ కేసులో అతి పెద్ద మలుపు ఇక్కడే వచ్చింది. ఈ కేసు న్యాయపరమైన ప్రయాణాన్ని చూస్తే ఫస్ట్ సిబిఐ కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత ఏమైందంటే అరెస్టు జరగకుండా సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చింది. కానీ రీసెంట్గా జరిగిన అతిపెద్ద మలుపు ఏంటంటే సుప్రీంకోర్టే ఆ స్టేను ఎత్తేసింది. ఇప్పుడు కథ మొత్తం ఇక్కడే ఉంది. సుప్రీంకోర్టు స్టే ఎత్తేయడం అంటే అర్థమేంటి? చాలా సింపుల్. వక్తవాదన ప్రకారం అరెస్టుకి అడ్డుగా ఉన్న గోడ ఇప్పుడు కూలిపోయింది. చట్టపరంగా ఇక ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక నాలుగోది ప్రమాదంలో రాష్ట్ర ప్రతిష్ఠ. సరే, ఇవన్నీ న్యాయపరమైన విషయాలు. కాని దీని ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంటుంది? అసలు సమస్య వ్యక్తిగతం నుంచి ప్రజా సమస్యగా ఎలా మారుతుందో చూద్దాము. ఇప్పుడసలు ప్రశ్న ఇదే. ఒకవేళ ఉపసభాపతి పదవిలో ఉన్న వ్యక్తి అరెస్టయితే ఏం జరుగుతుంది? అది కేవలం ఆ ఒక్క వ్యక్తి సమస్యగా మిగిలిపోతుందా? లేక దాని ప్రభావం అంతకుమించి ఉంటుందా? ఒకవేళ అరెస్టు జరిగితే మరుసటి రోజు వార్తల్లో హెడ్లైన్ ఎలా ఉంటుందో ఆ వక్త ఊహించారు. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అమరావతి ఉపసభాపతి అరెస్ట్. ఈ ఒక్క వాక్యం మన రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో ఎంతలా దెబ్బతీస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ఈ నష్టం కేవలం ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. దాని ప్రభావం రాష్ట్ర ప్రతిష్ట మీద పడుతుంది. మనం ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న అమరావతి బ్రాండ్ మీద పడుతుంది. నష్టం గొలుసు కట్టులా పెరుగుతూ పోతుంది. కాబట్టి మన ముందు ఇప్పుడు 2 కోణాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తే ఇదొక వ్యక్తికి సంబంధించిన చట్టపరమైన సమస్య, మరోవైపు చూస్తే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన ఒక ప్రజా సంక్షోభం. మనం దీనిని ఎలా చూడాలి? ఇదే అసలు ప్రశ్న. ఇక చివరిగా 5వది ప్రతిపాదిత పరిష్కారం. ఇంత పెద్ద సమస్యకు వక్త సూచిస్తున్న పరిష్కారమేంటి? రాష్ట్ర ప్రతిష్టను కాపాడటానికి ఏం చెయ్యాలని కోరుతున్నారు? వక్త సూచిస్తున్న పరిష్కారం 2 దశల్లో ఉంది. చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. 1, ఆ వ్యక్తిని వెంటనే ఉపసభాపతి పదవి నుంచి తప్పించాలి. 2, వారి ఎమ్మెల్యే హోదా మీద కూడా చర్య తీసుకోవాలి. ఈ పరిష్కారం వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే. ఆ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని
రాష్ట్ర ప్రతిష్ఠ నుంచి వేరు చేయడం. ఆ రెండింటి మధ్య ఉన్న గొలుసును తెంచడం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలనేది వారి ఉద్దేశం. చివరిగా ఆ వ్యక్తి చేసిన విజ్ఞప్తి చాలా పవర్ఫుల్గా ఉంది. రాష్ట్రాన్ని వ్యక్తులతో ముడిపెట్టొద్దు, అమరావతిని ఈ వివాదాల్లోకి లాగి బలి చేయొద్దు. చూడండి, ఇది కేవలం ఒక పదవి గురించిన సమస్యలా కనిపించొచ్చు, కాని కాదు. ఇది పాలనలో నైతికత, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. మరి ఒక వ్యక్తి కోసం వ్యవస్థ రాజీపడాలా, లేక వ్యవస్థ గౌరవం కోసం ఆ వ్యక్తి పక్కకు తప్పుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉంది?